గోంగూర పప్పుని సింపుల్గా రుచికరంగా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం సగం కప్పు కందిపప్పు, సగం కప్పు శనగపప్పు, పావు కప్పులో సగం పల్లీలు వేసి నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడగాలి. ఇందులోనే 3 పచ్చిమిర్చిలు, 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, అలాగే కడిగి పెట్టుకున్న ఒక పెద్ద కట్ట గోంగూర కట్టని ఆకులుగా తుంచుకొని వేసుకొని 1 గ్లాస్ నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలాగే 2 ఎండుమిర్చిలు, పొట్టు తీసిన 4-5 వెల్లుల్లి, కరివేపాకు వేసి కలుపుకొని మెదిపి పెట్టుకున్న పప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.